వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో 2 రోజుల క్రితం జగన్మోహన్ రెడ్డి గారు జగన్ 2.0 సూపర్ యాప్ని రాష్ట్ర కార్యాలయంలో లాంచ్ చేయడం జరిగింది. నిన్న ఆంధ్రప్రదేశ్లో అన్ని జిల్లా కార్యాలయాల్లో అదే యాప్ని నిన్న ప్రారంభించడం జరిగింది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో జగన్ 2.0 సూపర్ యాప్ని ఈరోజు విజయవాడ సెంట్రల్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి డిప్యూటీ మేయర్ గారు, కార్పొరేటర్లు, వివిధ హోదాల్లో ఉన్నటువంటి నాయకులు అందరం కూడా ఈ యాప్ని లాంచ్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా మీద ఉక్కుపాదం మోపుతున్నటువంటి సందర్భంలో అసందర్భంగా సోషల్ మీడియాకు సంబంధించినటువంటి కార్యకర్తలతో పాటు నాయకులతో పాటు సోషల్ మీడియాలో పోస్ట్ చేసినటువంటి కంటెంట్ని తొలగించే విధంగా పనిచేస్తూ దీంతోపాటు సోషల్ మీడియాకు సంబంధించినటువంటి వాళ్ళకి కంప్లైంట్లు చేస్తూ పోలీసుల ద్వారా కంప్లైంట్లు చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావజాలం కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆలోచన విధానం కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలు కానీ, లేకపోతే క్షేత్రస్థాయిలో జరుగుతున్నటువంటి అభిప్రాయాల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పోస్ట్ చేస్తే దాని మీద రకరకాలైనటువంటి నానా యాగి చేస్తున్నటువంటి తరుణంలో యావత్ ఆంధ్రప్రదేశ్లో కాదు, యావత్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబాన్ని ఒక గొడుగు కిందకు తీసుకొచ్చే విధంగా, ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసే విధంగా ఈ జగనన్న 2.0 సూపర్ యాప్ని ప్రతి ఒక్క కార్యకర్త, అది జిల్లా స్థాయిలో కానీ, నియోజకవర్గ స్థాయిలో కానీ, దేశ విదేశాల్లో కానీ, యావత్తు నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తని, లీడర్ని, వైఎస్ఆర్ కుటుంబం మాది అని చెప్పుకునేటటువంటి ప్రతి ఒక్కరూ కూడా దీన్ని డౌన్లోడ్ చేసుకోవాలి. డౌన్లోడ్ చేయడమే కాదు, ఇది యావత్తు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబం అంతా కూడా ఒక యాప్లోకి మనం అందరం కూడా వెళ్తున్నామనంటే కార్యకర్తలు కానీ, నాయకులు కానీ, లేకపోతే రకరకాలుగా ఇది డౌన్లోడ్ చేసుకున్నటువంటి వారందరూ కూడా వారి అభిప్రాయాల్ని ఈ యాప్లో పంపించవచ్చు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో జగన్ 2.0 నిజంగా గతంలోనే చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు 2.0 వస్తే ఎలా ఉంటుందో అనేటువంటి రాజకీయాన్ని చంద్రబాబు నాయుడు గారు రుచి చూడాలనుకుంటున్నారా అని అడుగుతా ఉన్నా. ఎందుకంటే మీరు రెడ్ బుక్ అంటా ఉన్నారు, మరి మా జగన్మోహన్ రెడ్డి గారు 2.0 అంటున్నారు. అంటే రెడ్ బుక్ లో మీరు ఏది చేసినా కూడా చెల్లుబాటు అవుతుంది అనేటువంటి కార్యక్రమాలు ఈ 2.5 సంవత్సరాల కాలంలో మీ పరిపాలనలో జరిగింది. అదే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తా ఉన్నారు, ఏ కార్యకర్తకి కూడా ఇబ్బంది కలిగినా కూడా నేను అండగా ఉంటాను, అలాగే న్యాయ పోరాటం చేద్దాము, మీకు ఇబ్బంది లేదు, అది ఏ పార్టీ అయినా సరైనటువంటి కార్యక్రమాలతో మరి జగన్మోహన్ రెడ్డి గారు ముందుకెళ్తా ఉన్నారు. అంటే మీ పరిపాలనకి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనకి ఎంత వ్యత్యాసం ఉందో ఇక్కడ అందరు ప్రజలందరూ కూడా గమనించాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. రెడ్ బుక్ ఎవ్వరూ కూడా భయపడేటువంటి పరిస్థితే లేదు. మీరేదో రెడ్ బుక్ అని విర్రవీగుతున్నారే కానీ ప్రజలందరూ కూడా మీరు రెడ్ బుక్ చూసి నవ్వుకుంటున్నారు అనేటువంటి విషయాన్ని మీరందరూ కూడా గమనించుకోవాలా. ఎందుకంటే మీకు కూడా గమనం అయ్యింది, కానీ అధికారంలో ఉన్నారు కదా, ఏదో ఒకటి మాట్లాడాలా. అధికారంలోకి వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారిని కేవలం తిట్టడానికి, వాళ్ళ కుటుంబ సభ్యుల్ని ఏదో ఒకటి మాట్లాడటానికి ఈ పరిపాలన ఈ 2.5 సంవత్సరాల పరిపాలన జరిగింది తప్ప ఎక్కడా కూడా ప్రజలకు ఇస్తానన్నటువంటి ఒక్క పథకం మీద మీరు దృష్టి పెట్టేటువంటి దాఖలాలు లేవు.
మీకు తెలీదా? ఇవ్వాలనే ఆలోచన లేదా? ఇవాళకి కూడా ఏ పథకం ఇవ్వకుండా ఒక్క పెన్షన్ లేదు. రైతులు చూస్తే ఇబ్బంది పడతా ఉన్నారు, విద్యార్థులు చూస్తే ఇబ్బంది పడతా ఉన్నారు. ఇంకా ఏంటి? కానీ మీ సొంత వాహనాలకు మాత్రం కోట్ల రూపాయలు ఖర్చు పెడతారు. ఏదైతే మెడికల్ కాలేజీలకు మాత్రం రూపాయి ఖర్చు పెట్టడానికి కూడా మీ ప్రభుత్వం ముందుకు రాలేదు అని అంటే మరి ప్రజల యొక్క పరిపాలన మరి ఇదేనా అని అడుగుతా ఉన్నాం. మీకు ఓట్లేసింది ఇందుకేనా అని అడుగుతా ఉన్నాం. సొంత డబ్బా, సొంత స్వలాభం తప్ప ఏ పని కూడా జరగనటువంటి పార్టీ పరిస్థితి ఏది ఉంది అంటే ఏపీలో మరి ఈ 2.5 సంవత్సరాల కాలంలో జరుగుతుంది. కాబట్టి కార్యకర్తలు ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నాలు, అణగదొక్కేటువంటి ప్రయత్నాలు చేస్తే ఏదైతే మా యాప్, ప్రజలందరూ కూడా యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఎందుకంటే మీకు భరోసా, ధైర్యం జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నారు. కాబట్టి మీకు యొక్క వరం అనేటువంటి కార్యక్రమాలతో మీరందరూ కూడా ముందుకెళ్ళండి. ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. అధికార పార్టీ భయపడాలా? ఇస్తానన్న హామీలు ఇవ్వకుండా ఈ రోజున వరకు కూడా కాలయాపన చేస్తా ఉంది అంటే వాళ్ళు భయపడాలా? ఎవ్వరూ కూడా భయపడాల్సిన అవసరం లేదు. పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీకు అందరూ కూడా అండగా ఉంటుందని తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ యాప్ ని డౌన్లోడ్ చేసుకోవాలి అనేటువంటి కార్యక్రమాలతో ముందుకెళ్తూ మరి ఈ రోజున పెద్దలు మా మాజీ ఎమ్మెల్యే గారు విష్ణు గారి ఆధ్వర్యంలో ఈ రోజున మా కార్పొరేటర్లు అలాగే మా నియోజకవర్గ అనుబంధ సంఘాల విభాగాలకు సంబంధించినటువంటి అధ్యక్షులు అందరూ కూడా ఉన్నారు. మరి ఏ కష్టం వచ్చినా కూడా పార్టీ అండగా ఉంటుంది అనేటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు ఏదైతే ఉందో మరి దాంతో మేమందరం కూడా ముందుకెళ్తామని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం.